మహిళల మీద, రాజధాని ప్రాంత మహిళల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మినేని శ్రీనివాసరావు అలాగే కృష్ణరాజు అనే సైకోలు ఇద్దరి మీద కేసు నమోదైందండి తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో. ఆ కేసులో భాగంగా ఈవేళ కొమ్మినేని శ్రీనివాసరావు అనే ఆ సాక్షి యాంకర్ని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ చేసిన దగ్గర నుంచి మొదలెట్టారండి వైసీపీ వాళ్ళు. అయ్యి బాబోయ్ గోల గోల చేసేస్తున్నారు, ఏదో అమాయకుడిని అరెస్ట్ చేసినట్టు, లేదా ఏ తప్పు చేయనోడిని అరెస్ట్ చేసినట్టు, ఆడేదో పెద్ద పత్తిత్తు అన్నట్టు గోల గోల చేస్తున్నారేంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, నిన్న వాళ్ళు మాట్లాడి వాళ్ళు ఏమన్నారు, అమరావతి వేశ్యల రాజధాని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, దేవతల రాజధాని అన్నారు. ఎవరు? గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు. అంటే మోడీ గారు అన్నారు, ఏమన్నారు, ఆంధ్రుల రాజధాని అంటాడు మోడీ గారు. ఈ పనికి మళ్ళీ వీళ్ళిద్దరు ఏమన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. సాక్షి వైసైకోస్. ఏమంటే ఇక్కడ సింపుల్గా మనం అర్థం చేసుకుంటే అర్థమైపోద్దండి. ఇప్పుడు వచ్చి ఎదవ కవరింగ్లు ఇచ్చే ప్రతి పోరంబోకు అడ్డగాడిదికి చెప్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు దేవతల రాజధాని అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరినీ నారా చంద్రబాబు నాయుడు గారు దేవతల్లా భావించారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరిదే రాజధాని కాబట్టి ఆంధ్ర ప్రజలందరూ కూడా దేవతలు. చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆలోచనలో దేవతల రాజధాని అమరావతి అన్నాడు ఆయన. ఇక మోడీ గారు కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ లేదా ఇప్పుడు మన సోదరులు తెలంగాణ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమంటారు, ఆంధ్రుల రాజధాని ఏది అంటే అమరావతి అంటారు. అంటే వాళ్ళ అర్థం ఏంటి, ఆంధ్రులు అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న వాళ్ళందరి రాజధాని అమరావతి అంటారు. ఈ అదనాగొడుగులిద్దరు ఏమన్నారు, వేశ్యల రాజధాని అన్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ వేశ్యలు అనరా, అర్థం రా, పనికి మళ్ళీ అదవల్లారా, గుడిసెడి అదవాలని ఏమని తిట్టాలరా నా కొడకలరా మిమ్మల్ని. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆడపిల్లలు, మన అక్క చెల్లెళ్ళు, మన అమ్మలు, మన భార్యలు వీళ్ళందరూ కూడా వేశ్యలారా, ఎదవలారా. మళ్ళీ దీన్ని వెనకేసుకొస్తారంటే నాకు అర్థం కాదు వైసీపీ వాళ్ళు. ఎవడన్నా ఒక ఎదవ ఒక అడ్డగాడి తప్పు చేసినప్పుడు ఒరే ఎదవ ఇది తప్పు చేశాడు క్షమాపణ చెప్పరా ఎదవ అంటూ అది తెలియదేరా మీకు? తెలియకుండా మళ్ళీ పార్టీని వెనకేసుకొచ్చి అబ్బాయి వాడు ఏం తప్పు మాట్లాడలేదండి, ఆ మాటకు వస్తే ఆడెవడో ఎలాగన్నాడండి, ఈ మాటకు వస్తే ఈడెవడో ఎలా, రే ఏం మాడతారు నాకు అర్థం కాదు. మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ, మన అక్క చెల్లెల్ని, మన కూతుర్ని వీళ్ళందరినీ వేశ్యలు అన్నారు రా ఎదవల. ఆ ఇద్దరు ఎదవలోనే ఆ ఎదవనా కొడుకులు ఇంకా గౌరవంగా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు ఏపీ పోలీసు. అసలు ఇళ్ల మీద పడి దాడి చేయాలి, వాళ్ళ మీద ఇళ్ల మీద పడి జుట్లు అట్టుకుని బయటికి ఈడ్చుకొచ్చి కొట్టాలి వాళ్ళని. అలాంటిది వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మళ్ళీ అదే మోసలో అదే యాసలో మళ్ళీ మాట్లాడడం. సజ్జల రామకృష్ణారెడ్డి నీకు వయసు వచ్చింది ఏంటయ్యా ఉపయోగం? నువ్వు సకల శాఖ మంత్రి చేసావు అంటే ఆల్మోస్ట్ అన్ని శాఖలకి నువ్వే మంత్రి గత ప్రభుత్వ హయాంలో. అంత వయసు వచ్చిన ఏంటయ్యా ఉపయోగం నీకు? ఆ మహిళల్ని అవమానించారని చెప్పి అక్కడ అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలు, నిజానికి నాట్ ఓన్లీ అమరావతి ప్రాంత మహిళలండి వాళ్ళు మాట్లాడింది. వేశ్యల రాజధాని ఆంధ్రాలో ఉన్న అందరికీ రాజధాని అది కాబట్టి ఆంధ్రాలో ఉన్న మహిళలందరూ వేశ్యలు అన్నారు ఏదో నా కొడుకులు. ఆ మాటలో మీకు సరిగా అర్థం కావట్లేదా? రాజధాని ప్రాంతంలో మాత్రం వేశ్యలు అనలేదు, వేశ్యలకి రాజధాని అట అది. ఒకసారి ఆ వీడియో చూడండి. చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారండి. ఇది నిజంగా చెప్పాలంటే ఈ హిందూ దేవతలను ఆరాధించే వారి మనోభావాలను కించపరిచే విధంగా వారి వ్యాఖ్యలు ఉన్నాయండి. అది దేవతల రాజధాని అమరావతి కూడా పైన ఉంటుంది. ఇది ఇంద్రలోకం, అది ఇంకోటి కావచ్చు. అక్కడ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని వేశ్యలకు రాజధానిగా మారిందట. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ వేశ్యలు అంటున్నాడు. ఇలాంటి ఎదవల్ని ఇలాంటి సైకోగాళ్ళని అరెస్ట్ చేస్తుంటే ఇంకా ఏడుతున్నారంటే నీ అబ్బా మీ అసలు అన్నదన్నారు గడిదన్నారు ఎదవల్లారా మీరు. తప్పు చేస్తారే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చాలా దారుణమైన మాటలతోటి మీరు అసెంబ్లీలో అవమానించారు. అవమానించిన ఎదవలందరినీ ఆయన వదిలేసాడు, ఆయన ఏం పట్టించుకోలేదు. కానీ అదే మాట మా పార్టీలో ఒక కార్యకర్త, ఒక సామాన్య కార్యకర్త ఆవేశం ఆపుకోలేకంటే ఆ కార్యకర్తను అరెస్ట్ చేసింది తెలుగుదేశం గవర్నమెంట్. అంతే తప్ప మేము దాన్ని సమర్థించుకున్నా ట్రై చేయలేదు.
అప్పుడు ఇగో అంబటి రాంబాబు ఎలాగన్నాడు, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎలాగన్నాడు, మావాడంటే తప్పేట్రా ఎదవల్లారా అని చెప్పి మేము సమర్థించుకున్నామా? ఆ కుర్రాన్ని అరెస్ట్ చేశారు, చట్టపరంగా ఆ కుర్రాన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు, రిమాండ్ చేశారు. అప్పుడు అరెస్ట్ చేసినప్పుడు అబ్బా భలే అరెస్ట్ చేశారండి ఎవరిని, ఆ కిరణ్ని, చేబ్రోలు కిరణ్. తెలుగుదేశం పార్టీ కార్యకర్త చేసినప్పుడు ఒక మహిళ గురించి తప్పుగా మాట్లాడాడు. ఆ మాట అతనేమో కొత్తగా అన్నది కాదు, గత ప్రభుత్వ హయాంలో వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేలు అసెంబ్లీ సాక్షిగా అన్న మాట అది. అదే మాట అన్నాడని మేము సమర్థించుకోలేమా? మీరంటే లేదు కానీ మేమంటే వస్తుందేట్రా, మీరు అన్నారు కదా మిమ్మల్ని బొక్కలు వేసిన తర్వాత మా వాడిని బొక్కలు వేయాలి అని చెప్పి మేము అన్నా అక్కడేమన్నా యాజిటేషన్ చేసామా? అరే మహిళ ఎవరన్నా మహిళే, మీ ఇంట్లో అక్కన్నా మాకు అక్కే, మీ ఇంట్లో తల్లి మాకు తల్లే అని మేము భావించాం తప్ప మేము ఎప్పుడు అలాంటి సమర్థించుకునే పని చేయలేదు. అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఉన్న తేడా అదే. నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటుంది. తప్పు ఎవడు చేసినా తప్పని ఖండించడెత్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అతను వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు కొమ్మినేని గారు ఏమన్నాడండి ఆ మాట, ఇతను మాట్లాడినప్పుడు ఖండించాడా? ఏటా ఏం మాట్లాడుతున్నా కృష్ణరాజు, తాగేసి కానీ వచ్చావా పొద్దునేని, ఏంటి మొత్తం వేషాలకు రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరినీ వేషాలు అంటున్నారు ఎదవా అని ఏమన్నా అడిగాడా కొమ్మినేని శ్రీనివాస్? అదేమన్నాడు చూడండి. బాగోదేమో, మరి అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ మీ మీద ఎవరో ఒకరు పడతారు. ఆంధ్రప్రదేశ్ అనేది ఈ రోజున అట్లా అంటాం బాగోదేమో, మళ్ళీ అందరూ మేమే పడతారు. మరి కొమ్మినేని ఆడు అన్నది నీ భార్యని నీ కూతురిని కూడా అన్నాడు రా, నీ భార్యని నీ కూతురిని కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరిలో ఆ లెక్కలోకి వాళ్ళు వస్తారు కదా, వాళ్ళను కూడా వేషాలు అంటూ ఉంటే అబ్బాయి అలా అంటే బాగోదేమో, అలా అనకూడదే. ఏంటది, ఏంటో సపోర్ట్ ఏంటి, ఎలాంటి వాడిని ఛానల్కి వెళ్తున్నాం మనకు తెలీదా? ఆడు ఏం మాట్లాడుతున్నాడు కానీ ఎలా మాట్లాడాడు, మా ఛానల్కి దీనికి సంబంధం లేదు, మేము ఖండిస్తున్నాం, మీరు ఇలాంటి మాటలు మాట్లాడకండి. సాంబశివరావు గారిని చూసి తెలుసుకోండి, సాంబశివరావు గారిని చూసి నేర్చుకోండి. ఎవడన్నా అలాంటి తప్పుడు మాట మాట్లాడితే అలా మాట్లాడొద్దండి అని చెప్తాడు ఆయన. అలా మాట్లాడొద్దు, మనం అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎవరైనా ఒకవేళ ప్యానలిస్ట్ ఆవేశంలో మాట్లాడినా ఆయన వెంటనే కంట్రోల్ చేస్తాడు. అలా ఉండాలి తప్ప ఇప్పుడు ఇలాంటి కొమ్మినేని గారిని అరెస్ట్ చేస్తే వచ్చేస్తుందా బాధ ప్రతి ఒక్కడికి. ఇప్పుడు నా తెలుగు అడుగుతాను, కొంతమంది అడుగుతున్నారండి ఏంటి అది ఎస్ఎస్టీ కేసు పెట్టారట, ఎస్ఎస్టీ కేసు ఎలాగవుతుంది, ఎస్ఎస్టీ కేసు దుర్వినియోగం చేసేసారు. అరే నాకు తెలియక అడుగుతాను, మీకు అలా బుర్ర పని చేస్తుందా పని చేయట్లేదా? ఒక హెలికాప్టర్ నాకు కోపం ఉంది ఒక జిల్లా మీదో లేకపోతే ఒక గ్రామం మీదో, నేను 4 నాటు బాంబులు చుట్టేసి నేను వెళ్తూ ఆ 4 నాటు బాంబులు ఆ ఊర్లో ఇసిరేసినప్పుడు అక్కడ ఎస్సీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరూ ఉంటారని తెలిసి నేను బాంబు ఇసిరినప్పుడు అక్కడ ఒక 2 ఎస్సీలకి 2 బీసీలకి 2 ఓసీలకి దెబ్బలు తగిలాయి. ఆ ఎస్సీలు దెబ్బలు తగిలిన వాళ్ళు రాయశీడు మా మీద బాంబు ఇసిరేసాడండి, అంటే నేను ఎస్సీ కాబట్టి నాకు మీద పడవచ్చు, పోనీ ఆ ప్లేసులో ఈ కొమ్మినేని శ్రీనివాస్ గారిని పెడదాం, బాంబు ఇసిరేసాడు. ఇసిరినప్పుడు ఆ ఎస్సీలు ఇద్దరు వెళ్ళి అంటే పలానా కొమ్మినేని గారు మా మీద బాంబు ఇసిరేసాడండి అని కేసు పెట్టారనుకో, అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రా లఫ్ట్ నాకు.